ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటారు. కానీ పరాయి దేశానికి వెళ్ళి మన దేశపు పరువు వాళ్ళ పరువు తీసుకున్నటువంటి సంఘటన నలుగురు తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. దీని వెనకాల ఉన్న వాస్తవాలు ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తే తెలుసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే వాస్తవంగా ఇది అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ నలుగురు తెలుగు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇందులో గిన్స్బర్గ్ లేన్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న ఒక 12 మంది కంటే ఎక్కువ మంది అమ్మాయిలను కనుక్కున్నారు ప్రిన్స్టన్ పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఆ ట్రాఫికింగ్ ఆపరేషన్లో 100 మంది కంటే ఎక్కువ వ్యక్తులు భాగమై ఉంటారని, వాళ్లలో సగానికి పైగా బాధితులను గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా చందన్ దశిరెడ్డి 24 ఏళ్ళు, ద్వారకా గుండ 31 ఏళ్ళు, సంతోష్ కట్కూరి 31 ఏళ్ళు, అనిల్ మాలే 37 ఏళ్ళు. ఈ వ్యక్తులు ప్రిన్స్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడే అసలు అంశం, అసలు ఎవరు వాళ్ళు, అంతమంది లేడీసు అక్కడే ఎందుకున్నారు? పాస్పోర్టులతో అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయారా, లేకపోతే ఏమన్నా ఇప్పుడు ఇటు నుంచి వస్తున్నారు కదా మన అమెరికా బార్డర్స్లో నుంచి అక్రమ మార్గాలు వస్తున్న వాళ్ళని చూసాం కదా, అట్లాగా వచ్చినటువంటి వాళ్ళ అసలు ఎలాగ అంతమంది ఉన్నారు, ఒకే ఇంట్లో అంతమంది ఎట్లా మొబిలైజ్ అయ్యారు? ఇది సమగ్ర వివరాలు అక్కడ ఉన్న పత్రికలు రాస్తాయేమో తెలియదు, కానీ మనకి ఇక్కడ దాకా రిపోర్ట్ రాదు. కాబట్టి ఎవరన్నా ఎన్ఆర్ఐ మిత్రులు ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే తెలియజేస్తే మనం అది మిగతా సబ్స్క్రైబర్లకు కూడా తెలియజేయచ్చు.